ఈ కీర్తన మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా 11వ కీర్తన, యెహోవా శరణు జొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట. బాగా వినండి, నేను ఎక్కువ రెఫరెన్సెస్ చెప్పను. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నేను కూడా మీలాగే అయిపోయాను. అంటే మీ షూస్లోకి రావడం అంటే ఏంటంటే మీరు కొంచెం భాష కొంచెం తేడా ఉండొచ్చాను, కానీ మీ స్టాండర్డ్లోనే దేవుని వాక్యాన్ని బోధించాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడుతున్నాను. శరణు జొచ్చి ఉన్నాను. శరణు శరణు అని ఎవరంటారు అమ్మా? శరణు శరణు అని ఎవరంటారు? చేతగాని వాళ్ళు ఎవరంటారు అంటే అన్ని ప్రయత్నం చేసిన తర్వాత ఇక నీవే మాకు దిక్కు అంటావు కదా. ఎవరైనా లాస్ట్కి ఏమంటావు? అమ్మ ఇది మ్యారేజ్ పెట్టుకున్నాం, 70,000 ఎవరు ఇస్తారని వాళ్ళు ఇవ్వలేదు, ఇంకా 2 రోజులు ఉంది, కంగారు పడి ఎవరో ఒక ఆయన దగ్గరికి ఏమంటాం? ఇంకా నువ్వే దిక్కు, ఇంకా నువ్వు లేకుంటే మాకు డబ్బులు లేవు, పెళ్ళి ఆగిపోద్ది అంటాం కదా. నువ్వే శరణం అంటే ఏంటంటే శరణు అంటే ఇంకా మాకు వేరే ఆప్షన్ ఏమీ లేదు, నీవే అని అంటున్నాడు. యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. ఎవరు అంటున్నారంటే దావీదు రాశాడు ఈ కీర్తన. దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను అన్నాడు. అంతగా దేవుణ్ణి శరణు వేడుకోవడానికి కారణం ఏమి అంటే సమూయేలు గ్రంథంలో ఉంటుంది, 27 అధ్యాయాల్లో ఏముంటుందంటే, ఇక్కడ నేను ఉండుట క్షేమము కాదు, ఏదో ఒక దినమున సౌలు నా మామ చేత నేను చంపబడతాను అని ఆయన పారిపోయాడంట. కాబట్టి అల్లుడిని ఎవరైనా మామ చంపుతారండి అంటే అల్లుడిని మామను చంపొచ్చా? అట్లా చంపకూడదు, అసలు చంపకూడదు, తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా చంపకూడదు కదా. ఈయన అనుకున్నాడంట ఎప్పుడోసారి చంపేస్తాను అంతే. పెళ్లి కాకముందే హత్య ప్రయత్నం జరిగింది దావీదు మీద, మీకు తెలుసు కదా చాలాసార్లు. పెళ్ళైన తర్వాత మరీ సౌలు వెంటబడి చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక ఆలోచనకు వచ్చాడు, ఇక్కడ నేను ఉండడం మంచిది కాదు, ఏదో ఒక దినాన మా మామ నన్ను చంపేస్తాను, నేను పారిపోతాను అనుకున్నాడట కదా. పారిపోయాడట. పారిపోవాలనుకున్నప్పుడు రాసినటువంటి కీర్తన. పారిపోయిన తర్వాత ఏం జరిగిందంటే సిక్లాగ్ అనేటువంటి ఒక చిన్న గ్రామానికి వచ్చాడు. మామ దగ్గర ఉండలేక పారిపోయాడు, కానీ వెళ్ళి ఇప్పటికి ఎక్కడికి వెళ్ళాలంటే శత్రు దేశంలోనికి వెళ్ళాడంట. అది ఫిలిస్తీయుల దేశము అని వ్రాయబడింది. ఫిలిస్తీయుల దేశంలో ఆకీష్ అనేటువంటి రాజు ఉన్నాడంట. అతని దగ్గరికి వెళ్ళాడు. శత్రుల దగ్గరికి ఎవరైనా వెళ్తారండి? మామ చంపుతాడు అంటే ఇంకొక మంచి స్థలానికి సేఫ్టీగా ఉండే ప్లేస్ కోవాలి, కానీ ఆల్రెడీ దావీదు ఏం చేశాడు? గులియాత్ అనేవాడిని చంపేశాడు యుద్ధంలో, ఫిలిస్తీయులను జయించాడు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీ దగ్గర ఉంటాను కొన్ని మాసాలు అని అడిగాడంట. దేవుని మహాకృప చూడండి, ఏ శత్రువు అయితే ఒప్పుకోకూడదో అదే శత్రువు నిర్భయంగా నువ్వు మా దగ్గర ఉండవచ్చు అని చెప్పాడు. చెప్పండి హల్లెలూయా. మనం కొన్నిసార్లు వీరి దగ్గర సహాయం వస్తుంది, వారి దగ్గర సహాయం వస్తుంది, మా దగ్గర రాదు. ఎవరి దగ్గర అయితే సహాయం రానే రాదనుకుంటామో వాళ్ళ దగ్గర నుంచే దేవుడు ఇప్పిస్తాడు. దేవుని ప్రణాళిక. ఎవరైతే ఇవి చెయ్యరు, మాకు ఎప్పుడు వ్యతిరేకము, వీళ్ళ ద్వారా మాకేం జరగదంటే దేవుడు ఆ వ్యక్తినే నీ కోసము నియమిస్తాడు, లేపుతాడు. హల్లెలూయా. ఆకీషు రాజు దగ్గరికి పోయి నాకు కొద్దిగా మా దేశంలో శ్రమ ఉంది, నాతో పాటు ఒక 500-600 మంది మరి ఎవరి బిడ్డలు వచ్చారు, అందరికీ భార్య పిల్లలు ఉన్నారు, మేమందరం ఒక దగ్గర ఉంటాము, మాకు ఒక చిన్న గ్రామాన్ని ఇవ్వవా అంటే ఆయన అన్నాడు, సిక్లాగ్ అనే గ్రామం ఉంది, మీరు వాడుకోండి అన్నాడు. సో వెళ్ళి అక్కడ ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. ఒకసారి యుద్ధం వచ్చింది. దావీదుని అడిగాడు, నీకు మేలు చేశాను కదా, నాతో పాటు యుద్ధానికి రా అంటే ఆ యుద్ధానికి దావీదు వెళ్ళాడు, కానీ అక్కడ యుద్ధం చేయలేదు. ఆ యుద్ధం ఎవరికి? ఫిలిస్తీయులకు, ఇశ్రాయేలులకు. దేవుడు అక్కడ అవాయిడ్ చేశాడు ఆ యుద్ధాన్ని. అయితే వెళ్ళారు కానీ యుద్ధం చేయలేదు. మధ్యలో ఏం జరిగిందంటే, మీరు మాతో రావద్దు, వెనక్కి వెళ్ళిపోండి అన్నారు. మీరు వెనక్కి వస్తూ ఉంటున్నప్పుడు అమాలేకీయులు అనేటువంటి వారు ఈ సిక్లాగ్ అనేటువంటి ఊరి మీద పడి దానిని కాల్చి బూడిద చేసి దావీదు అతని సహోదరుల యొక్క భార్య బిడ్డలందరూ కూడా కిడ్నాప్ చేశారంట. ఏం చేశారు? కిడ్నాప్ అంటే తెలుగులో ఏమంటారు? అపహరణ చేశారు. వీళ్ళకున్న కోడి పెట్టలు, లేకపోతే మేకలు, పశువులు, గేదెలు అన్ని పట్టుకుపోయారంట. అప్పుడు దావీదు ఆ కాల్చబడినటువంటి ఆ గ్రామము మధ్యలో బూడిదలో నిలబడినప్పుడు ఈ 600 మంది తన స్నేహితులు, నీ ప్రాణానికి నా ప్రాణం అన్నటువంటి వారు చుట్టూ ఉండి మాట్లాడుతూ ఉన్నటువంటి మాట విని
దావీదు భయపడ్డాడంట. భయపడి అంటున్నాడు, దేవా యెహోవా నీ శరణు వచ్చి. అక్కడ సమూయేలు గ్రంథంలో ఏంటంటే దావీదు వల్లనే మనకి అంతా జరిగింది. రాళ్ళు రువ్వి చంపుదము రండి అనుకున్నారంట. 600 మంది ఇంత రాళ్ళు. ఏమండి, నువ్వు ఎవరైనా కొట్టాలనుకున్నావు అనుకో, సన్న సైజు రాయి తీసుకుంటావా, పెద్దది తీసుకుంటావా? కర్రతో కొట్టాలనుకున్నావు అనుకో, చిన్న కర్ర ఎంత తీసుకుంటావా? ఇప్పుడు పెద్దది ఒళ్ళుగా లావు ఉండేది కదా, అంటే కొడితే తల పగలాలన్నమాట ఒకసారి కదా, అట్లా కదా కొట్టేది. 600 మంది 600 రాళ్ళు ఇలా తీసుకొని దావీదు మీద వేస్తే ఏమండి 600 తగలకపోయినా 30 తగిలినా సస్తాడు కదా, 20 తగిలినా సస్తాడా? గట్టిగా పెద్దలతో సస్తాడు కదా. అదేనమాట సిచ్యువేషన్. రాళ్ళు రువ్వి చంపుదాం రండి అని అనుకునగా భయపడిపోయాడు. అనేక సార్లు దేవుడు సాయం చేశాడు. ఇప్పుడు కొంచెం భయము ఆందోళన కలిగజేసే పరిస్థితి వచ్చింది. యెహోవా శరణు వచ్చి ఉన్నాను అని రాశాడు మొట్టమొదటి మాట. అప్పుడు విడుదల ఉండి రాయలా, తర్వాత బాగిన తర్వాత రాశాడు. పక్షి వలె పారిపో అని ఎందుకు అంటున్నారు నన్ను? నాకు ఇలాంటి కష్టాలు, ఇలాంటి ఇబ్బందులు ఎన్నో వచ్చాయి. వాటన్నిటిలో కూడా నా దేవుడు నన్ను సంరక్షించి వాటన్నిటిని దూరపరిచి నాకు క్షేమం అనుగ్రహించాడు, నాకు నెమ్మది అనుగ్రహించాడు, నాకు సంతోషాన్ని అనుగ్రహించాడు. అలాంటి అనుభవం కలిగినటువంటి నన్ను ఈ దినము మీరు ఏమంటున్నారంటే పక్షి వలె కొండకు పారిపో. సముద్రం దగ్గర ఉందా? చాలా పక్షులు ఉంటాయి కదా సముద్రం చుట్టూ, చేపల కోసం ఉంటాయి కదా. ఏదైనా ఒక పక్షి, మీరు కొంగ అనుకోండి, కాకి అనుకోండి, ఇలాగ ముడుచుకొని ఉందంటే ఏముంటుంది? ఏముంది దానికి? తెగులు తగిలింటుంది. ఏముంటుంది? అనారోగ్యం వచ్చింది దానికి కదా, సిక్ అయింటుంది కదా. అదే కదా ఇట్లా ఉండేది. యాక్టివ్ ఉన్నటువంటి ఏం చేస్తుంటాయండి? అటు తిరిగి ఇటు తిరిగి ఆడ సంపాదించుకొని తిని, ఈడ సంపాదించుకొని తిని, పిల్లలు తీసుకొని పోయి పెట్టి అంటే ఇట్లా చేస్తుంటాయి కదా. వీళ్ళు అంటున్నారు పక్షి వల్లే. పక్షి ఒక చోట ఎలాగైతే ఉండదో, పారిపోతూ ఉంటుందో, ఈ యొక్క గుంపులో నుంచి నువ్వు పారిపోతే మంచిది, లేకుంటే నేను రాళ్ళతో కొట్టి చంపేస్తాము అన్నారట. మన దగ్గర రాళ్ళు మాత్రమే లేవు. యుద్ధానికి వెళ్ళి వచ్చారు కాబట్టి కత్తులు ఉన్నాయి, గుదియలు ఉన్నాయి, బల్యాలు ఉన్నాయి, అమ్ములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏమైనా ఎప్పుడైనా చేయొచ్చు. ఏ క్షణం ఏం జరుగుతుందో దావీదుకు తెలియనటువంటి పరిస్థితి. పైగా అంటున్నారు వార్నింగ్, నువ్వు పారిపోతావేమో పారిపో అని మీరు నాతో చెప్పుట. ఎందుకు నన్ను డిసప్పాయింట్మెంట్ చేస్తున్నారు? ఎందుకు నాలో భయాన్ని కలిగజేస్తుంటున్నారు? మీకున్నటువంటి పరిస్థితే నాకుంది, నాకున్నటువంటి పరిస్థితే మీకుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో అనుభవించాము. ఇప్పుడు కూడా దేవుడు మేలు చేస్తాడని నేను హృదయంలో అనుకుంటూ ఉంటే మీరు నాతో ఏకీభవించకుండా పారిపో అని మీరు నన్ను ఎందుకు భయపెడుతున్నారు కదా. నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. 22 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత మహబూబ్నగర్ అనే ఊరికి వెళ్తే ఆ పాస్టర్ ప్రార్థన చేసి, ప్రభుదాస్ గారు దేవుడు నిన్ను త్వరగా దేవుని సేవ కొరకు పిలుస్తున్నారు, చాలా త్వరగా నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చేయబోతున్నావు అన్నారు. నేను అనుకున్నా, అయ్యి బాబోయ్ అనవసరంగా ఇక్కడికి వచ్చాను రా, వీళ్ళేంద్రా ఉద్యోగం ఊడిపోతుంది అంటున్నారు, ఉద్యోగం పోతుంది పాస్టర్ అంటున్నారు, నేనేమో అక్కడెక్కడ సేవ చేస్తున్నాను కానీ ఇదేంట్రా బాబు అనుకున్నాను. అయినట్లనే జరిగింది. ఉద్యోగం అయితే పోయింది. అప్లై చేసిన పోయింది, మళ్ళీ అప్లై చేసిన మళ్ళీ పోయింది. ఇంకా ఉద్యోగం రాదు అనుకున్నాను. సరే నా భార్య ఫోన్ చేసి చెప్పాను, చాలా గొడవలు అయినాయి. శ్రీకాకుళం ఉండేవాళ్ళం, దేవుడు అలాగా రెస్టోర్ చేశాడు. ఇంకా ఉద్యోగం రాజీ చేసి చిన్నగా సేవ చేసుకుంటున్నప్పుడు ఒక పిడుగు లాంటి వార్త వచ్చింది. పిఎస్ స్వామి ఒక సహోదరుడు ఫోన్ చేసి, అన్నయ్య ప్రదీప్ అన్నటువంటి మీ 2వ అబ్బాయి చాలా సీరియస్గా ఉన్నాడు, మీరు త్వరగా రండి. అప్పుడు మేము కర్నూలులో ఉన్నాం. కర్నూలులో దేవుడు చర్చిలో మాట్లాడినటువంటి మాట ఏమంటే, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును అన్నాడు. ప్రసంగానికి చాలా బాగుంటుంది అన్నమాట, పాస్టర్గా మాట. మాకు కూడా సర్వశక్తి కలిగిన దేవుడు అని నేను అప్పుడు తెలుసుకున్నాను. నేను అనుకున్నాను, వీళ్ళకి చెప్తున్నాడేమో సర్వశక్తి గల దేవుడని. నేను చెప్పడానికి ఉన్నా, వాళ్ళు వినడానికి ఉన్నారు కదా, అంతే కదా, మీరు వినడానికి కదా. అది నాకు కూడా అని అనుకోలేదు. 2వ మాట అన్నాడు, నా గొర్రెలను నా చేతిలో నుంచి ఎవడు అపహరించలేడు, యోహాను సువార్త. 3వ మాట అన్నాడు, ఆయన శరీరధారి అయినటువంటి దినములలో మహా
రోదనతోనూ కన్నీళ్లతోనూ అని ఆయన యాచించాడు, అందుకే తప్పించబడ్డాడు అన్నాడు. ప్రసంగం అంతా అయిపోయింది. సరే, అక్కడి నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళాను. ప్రభువా, ఇక్కడ నేను ఏ వాక్యం చెప్పాలంటే అక్కడ పొద్దున చెప్పిన వాక్యమే ఇక్కడ చెప్పమంటున్నాడు. నేను అంటున్నాను, నో, నేను అలా చెప్పను. అక్కడ ప్రజలు వేరు, వాళ్ళ పరిస్థితి వేరు, ఇక్కడ ప్రజలు వేరు, వీళ్ళ పరిస్థితి వేరు. కొత్త వాక్యమి, నాకు కొత్త వాక్యమి అంటే ప్రభు అన్నాడు, డూ వాట్ ఐ సే. నేను చెప్పింది చేయి, డోంట్ టాక్. మళ్ళీ అవే చెప్పాను. పడుకున్నాను. పొద్దున ఒక ఫోన్ వచ్చింది, PS వాళ్ళు 6 మిస్డ్ కాల్స్ చేస్తే ప్రదీప్ చాలా సీరియస్గా ఉన్నాడు, వెంటనే రండి అని చెప్పాను. మోకరించాను. ప్రభువా, బ్రతికితే దక్షిణాఫ్రికాకి వెళ్ళి మనుషులను తిని చంపుకొని తినే వారి మధ్యలో సేవ చేస్తానని ఆ బిడ్డ అనుకున్నాడు. ఇదిగో బీటెక్ అయిపోయిన తర్వాత పంపించాలి, సువార్త సేవ, బైబిల్ ట్రైనింగ్ అనుకున్నాం అని ఏడిస్తే నా భార్య ఫెయింట్ అయి పడిపోయింది. మళ్ళా ప్రభు ఒక మాట అన్నాను, ప్రభువా, నీ చిత్తమైతే బ్రతికించు, లేకుంటే నీ రాజ్యానికి తీసుకో. నేను ఎప్పుడైతే నీ రాజ్యానికి తీసుకోనాను, దేవుడు ఆ అబ్బాయిని వెంటనే తీసేసుకున్నాడు. హల్లెలూయా. అస్సలు ఆలస్యం చేయను. ప్రభువా, నీ చిత్తం తీసేసుకో అన్నాను, తీసేసుకున్నాడు. మళ్ళీ ఫోన్ వచ్చింది, ప్రదీప్ లోకంలో లేడు అని వచ్చింది. నేనేమన్నా తెలుసా, ప్రైజ్ ది లార్డ్. చెట్టంత కొడుకు మరణించాడని తెలిస్తే ఎవరైనా ప్రైజ్ ది లార్డ్ అంటారా? బట్ దేవుడు నాకు ఆ ధైర్యం, ఎందుకంటే ఎంతో మంది చనిపోయినప్పుడు భూస్థాపనలో నేనే వాక్యం చెప్పాను, మీరు ధైర్యంగా ఉండాలా, ఈ కుమారుని ఈ కుమార్తెను పరలోకంలో దేవుని దగ్గర మనం చూస్తామని చెప్పిన నేను అక్కడ ఏడిస్తే నా దేవుని నామాన్ని అవమానపరిచినట్టు కాదా? ప్రభువా, నీవు ఇచ్చావు, నీవు తీసుకున్నావు, నీకే మహిమ. ఒక రోజంతా ప్రయాణం చేసి కర్నూలు నుంచి శ్రీకాకుళం వెళ్ళాము. అందరూ అనుకున్నారు, రుద్దాస్ అన్న ఈ బిడ్డను చాలా ప్రేమించాడు. దాదాపు 18 సంఘాలు ఉంటే 18 సంఘాల వాక్యం చెప్పాడు. 18 పాస్టర్లు వచ్చారంట భూస్థాపనకు. అందరు నన్ను అడుగుతున్నారు, మీరు ప్రదీప్ వాళ్ళ డాడీనా సార్ అని. అవును, నేనేనయ్యా అంటే, ఎంత మంచి పిల్లోడు సార్. బంగులోళ్ళు వచ్చారు, సాకులోళ్ళు వచ్చారు, చెప్పులు కుట్టుకుంటోళ్ళు వచ్చారు, లెప్రసీ ఉన్న వాళ్ళు వచ్చారు, అడుక్కు తినే వాళ్ళు వచ్చారు. ఆడి కోసం బాబు, చిన్న బాబు చనిపోయాడంట అని వాళ్ళందరినీ ప్రేమించాడు. భూస్థాపన జరుగుతూ ఉంది. దేవుడు అడుగుతున్నాడు, ఆర్ యు ఫియర్డ్? భయపడ్డావా? లేదు ప్రభువా, భయపడలేదు. ఒక కుమారుని తీసుకుంటే భయపడతానా? నీ కొరకు బ్రతికాడు, చదువుతూ సువార్త చేశాడు, దూరదేశానికి వెళ్ళి సువార్త చేయాలి అని అనుకున్నాడు. ఒక అనారోగ్యం వచ్చిందో ఏమొచ్చిందో నేను నీ చిత్తానికి అప్పగించాను, నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు నేను ఏమంటాను, ఇంకా 2 పిల్లలు ఉన్నారు కదా. అసలు అనేక మంది దైవజనులను నేను ఎరుగుదును, వారి పిల్లలు లేకుండానే సేవ చేస్తారు, పిల్లలు లేకుండానే చనిపోతారు, వాళ్ళకంటే నేను మేలు కదా, ఇంకా 2 పిల్లలు ఇంకా బతుకున్నారు కదా అన్నాను. దేవస్థోత్రం. భూస్థాపన జరిగేటప్పుడు దేవుడు అంటున్నాడు, ఒకసారి వెనక్కి చూడు అన్నాడు. వెనక్కి చూస్తే, ప్రభువా, సమాధులలో ఏముంటాయి చెప్పండి? సమాధుల్లో ఏముంటాయి? సమాధులే ఉంటాయి కదా. చిన్న సమాధి, పెద్ద సమాధి. వీధులు అయితే సమాధి కట్టుకోరాదు, ఇలా అట్లా కలిసిపోద్ది కదా. ఏముంది ప్రభువా ఇక్కడ సమాధులలో? ఏముంది ఇక్కడ? ఒక పెద్ద సమాధి చూపించాడు, డచ్ వారిది. అక్కడ పోయి చూస్తే 69 సంవత్సరాలు, 9 ఏళ్ళు, ఒక 6 సంవత్సరాలు పిల్లోడు, పాపలు, అందరి పేర్లు రాశారు. ప్రభు, ఈ చచ్చిపోయిన సమాధుల గురించి నేను ఏం నేర్చుకోవాలయా అన్నాను. నా కుమారుడా, 150 సంవత్సరాల కిందట శ్రీకాకుళం ప్రాంతానికి వచ్చి నా నిమిత్తమై చనిపోయారు. వాళ్ళని చూడడానికి ఒక్కరు కూడా రాలేదు. నీ కుమారుని నేను తీసుకుంటే ఎంతమంది వచ్చారు, నీకు చాలా అన్నాడు. GMR కాలేజీ సెలవిచ్చారు. ఆ రోజు ఇంటర్నల్ ఎగ్జామ్స్. ప్రొఫెసర్స్ అందరూ పోయి, ఆ పిల్లడు చాలా మంచోడండి, వాడి భూస్థాపనకి మేము వెళ్ళాలండి, ఈరోజు ఎగ్జామ్ పెట్టొద్దండి సార్, దయచేసి పెట్టొద్దండి అంటే GMR కాలేజీ సెలవిచ్చారు. బ్రతుకుట క్రీస్తే చావైతే 19.5 సంవత్సరం బ్రతికాడు. ఒక దేవదూతమని బ్రతికాడు, పాపము ఎల్లకుండా బ్రతికాడు, అనేకుల కొరకు కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆ యవన బిడ్డల గురించి శ్రీకాకుళం టౌన్లో ఎప్పటికీ మంచి పేరు ఉంది.
అలాంటి బ్రతకాలి. ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదు, కానీ క్రీస్తు కొరకు క్వాలిటీగా ఎంత బ్రతికామన్నదే. ప్రభు పోయిన తర్వాత ఆ పిల్లోడు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పరిచయం ఏంటో అర్థం కాలేదు. అందరూ అనుకుంటున్నారు చెట్టంతా కొడుకు చనిపోయాడు. బీటెక్ అయిపోయిన తర్వాత 70,000 జీతం సంపాదించే కొడుకు అయిపోయినాడు. పెద్ద కొడుకున్నాడు, బీటెక్ చదివాడు, వాడికి ఉద్యోగం ఉన్నాడు, వైజాగ్లో ఉన్నాడు. పాప ఇప్పుడే డాక్టర్ కోర్సు అవుతుంది, ఎలా పోషించుకుంటాడు ఈయన అన్నాడు. నేను అన్నాను, నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు. ఎలా పోషిస్తావు ప్రభు అని సేవకు వస్తే అంటే ప్రభు అని ఒకే ఒక మాట, భయపడకుము, నిన్ను నీ పిల్లలను నేను పోషించదను. పోషించిన ఆయన్నే, తీసేసుకున్న ఆయన్నే నీకే మహిమ కలుగును గాక అని సాక్ష్యంతో నిలబడ్డాను. ఆ సాక్ష్యాన్ని ఇప్పటికీ 16 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూనే పిల్లలను ఆశీర్వదించాడు దేవుడు. కొడుకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వానికి 2 కొడుకులు వైజాగ్లో ఉంటాడు. పాపను పండ్ల డాక్టర్గా, పండ్లు చూపి పండ్ల డాక్టర్గా చదివించాడు. మీకేమైనా పండ్ల ప్రాబ్లం ఉంటే రామచంద్రాపురం వెళ్ళండి, ఫ్రీగా పీకేస్తుంది. అల్లుడు బ్యాంక్ ఆఫీసర్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉచితంగా పెళ్లి చేసుకున్నాడు. నా ఇంట్లో ఉన్న సిస్టమ్ ఏంటంటే కట్నం ఎవరికి ఇవ్వను, కట్నము తీసుకోను. హల్లుడే చెప్పండి. కట్నం ఎవరికి ఇవ్వను, కట్నము తీసుకోను. అది నా పాలసీ. దేవుడు అలాగా ఆశ్రయించు. మేమేమో సేవలు అవుతున్నాం. అడిగినాడు, శరణజొచ్చి ఉన్నాను, పక్షి వలె పొమ్మని మీరు ఎందుకంటారా? నేను ఎక్కడికి పారిపోయాను? చంపితే చంపుతారా? ఎక్కడికి పారిపోయాను ఇప్పుడు నేను? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, నిన్నటి దాకా నీ ప్రాణానికి నా ప్రాణం అనేటువంటి వారు దుష్టుల వలె ఎక్కువైరంట. ఒకడొకడు పళ్ళు గురుకుతూ ఉన్నాడు. కోపచ్చినప్పుడు నీ కళ్ళు ఎలా ఉంటాయి? ప్రేమగా చూస్తారా, కోపంగా చూస్తారా? కళ్ళ సైజు ఎలా ఉంటుంది కదా? రెప్పలు పైకి వెళ్ళిపోతాయి కదా, అంటే ఉన్న గుడ్డు బయటకు వచ్చి లాగా చూస్తారు ఇలా కదా. ఈ పళ్ళు ఏమైతేమా, నేను నిద్రపోతున్నా నాకేం తెలియనట్టుంది. సరేలే పొద్దుకో. ఏమంటా పళ్ళు? ఇంకా చేతిలో ఏముంటే కదా. ఒకసారి నా భార్యకు తీవ్రమైన కోపం వచ్చింది నా మీద. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత 3 రోజులు చిన్నగా ఫోన్లో మాట్లాడుతున్నా. ఎందుకబ్బా ఆయన ఇంత చిన్నగా మాట్లాడుతున్నా? ఉద్యోగం రాజీనామా చేసినా నేను చెప్పలా. నేను వేరే ఊళ్ళో ఉన్నా, మహబూబ్ నగర్లో ఉన్నా. నా భార్య శ్రీకాకుళంలో ఉండింది. ఒక 18-20 గంటల ప్రయాణం. హలో అదే ఏమట్లా మాట్లాడుతున్నావు? ఎప్పుడు నవ్వుకుంటూ సంతోషంగా హాయ్ హాయ్ అని మాట్లాడు. ఏమైంది చెప్పు. చెప్పడం ఏముంది ఉద్యోగం ఏమి మళ్ళీ మారిపోయావా? లేదు, నా ఉద్యోగానికి రాజీనామా చేసావా? చేశాను. ఇంటికి రా, ఎప్పుడు వస్తున్నావా? ఇంటికి మన దగ్గర వాయిస్ లేదు. ఎప్పుడు వస్తాను చెప్తా. అటు ఇటు తిరిగి వారానికి వెళ్ళాను. పిల్లలు ఉన్నారు. పిల్లలకి ఏం చెప్పింది ఏమో, పాప నన్ను చూసింది. లోపలికి వెళ్ళి అమ్మ డాడీ వచ్చాడని అందరిలో వచ్చి డాడీ అని ఇట్లా పట్టుకునేది. పక్కల చిన్నపిల్లడేమో భయపడుతున్నాడు. పెద్దోడు లేడు ఇంట్లో. వచ్చావా? ఎవరిని అడిగి రాజీనామా చేశావు చెప్పు అయింది. దేవుడు చాలా సంవత్సరాల నుంచి సేవ పిలుస్తూ ఉన్నాడు. నీకు కూడా తెలుసు కదా. నాకు తెలిస్తే నాకు చెప్పావా? దేవుడు పిలిచావు. దేవుడు నేను పిలిస్తే నాకు చెప్పొద్దా? నువ్వు ఏం చేయాలి? మేము ఇక్కడ ఊరు తీసుకొచ్చి శ్రీకాకుళంలో పెట్టి అడుగు తినాలా మేము అని. మంచి కుర్చీ, ఇదే కలర్, కాఫీ కలర్, నీలి కలర్ కుర్చీ బాగా ఎత్తి కొట్టిందమ్మా. దేవుడు నాకు అప్పుడు గొప్ప టాలెంట్ ఇచ్చాడు. ఒక్క ముక్క కూడా తగలకుండా తప్పించుకున్నానమ్మా. అది గోడకు తగిలి కాలు విరిగిపోయింది. ఆమె కొట్టినందుకు నేను బాధపడలే, దాని కాలు విరిగిపోయినందుకు బాధపడ్డాను. ఇక్కడ ఇనుపదైతే వెల్డింగ్ చేసుకోవచ్చమ్మా. ప్లాస్టిక్ వెల్డింగ్ చేయడానికి రాదు కదా. 500 రూపాయలు. దేవుడు రెస్టోర్ చేశాడు. ప్రభువు ఇప్పుడు ఆశీర్వదించి వారికి దుష్టులు విల్లకు పెట్టి ఉన్నారు,
యథార్థవంతుల మీద వేయుటకై బాణములు నారి ఎందు సంధించున్నారంటే ఏంటంటే రెడీగా అలా ఇది చూస్తే వచ్చి తవ్వుతా ఉన్నాడు. అంత దుష్టులే కదా. ఏం చేయాలప్పుడు? భయపడిపోతా ఉన్నాడు, బూడిదలో ఉన్నాడు. భార్య పిల్లలకి ఏమైందో తెలియదు, బతికున్నారో తెలియదు, చనిపోయినారో తెలియదు. నాకు కూడా అంతే జరిగింది. ఒక పక్క ఉద్యోగం పోయింది, ఒక పక్క భార్య సహకరించడం లేదు, కోపడుతూ ఉంది. ఇంకొక పక్కనేమో తర్వాత రోజుల్లో కుమారుడు చనిపోయినాడు. అందరూ అనుకున్నారు ఇంకా ఆయన బూడిదలో పెట్టాడు దేవుడు ఇన్ని అనుకున్నాడు. ఇన్ని బూడిదలో పెట్టేసాను, ఇన్ని బతుకు బూడిద. ఎప్పుడైతే బూడిదలోనికి నేను దేవుడు తీసుకొస్తాడో అక్కడే నువ్వు విశ్వాసంతో నిలబడ్డావు అనుకో, ఈ బూడిదనే చాలు ప్రభా, తర్వాత నువ్వు నాకున్నావంటే దేవుడు నీ పక్కన ఒక సున్నా పెడతాడు. ఇప్పుడు నేను ఒకటి అనుకో, నా పక్కన సున్నా అనుకో, 10 అవుతుందే కదా. నువ్వు కళ్ళు తెరిచే లోపల ఇంకో సున్నా పెడతాడు, అది 100 అవుతుంది. నువ్వు 100 అయింది అందు లోపల 2 సున్నాలు పెడతావు, 1,00,000 అయిపోతుంది. చెప్పండి హల్లెలూయా. నువ్వేమనుకుంటుంటావు? నేను బూడిదైనా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఇదే పాట పాడుకుంటుంటాం. అయిపోయింది నా సంగతి, ఇది జరగదు. మా అమ్మ ఉండేది పోయింది, ఇప్పుడు లేదు, ప్రభు దగ్గరికి పోయింది. కొత్తగా మ్యారేజ్ చేసుకున్నాక ఆఫీస్కి వెళ్తున్నాను అమ్మ, అప్లికేషన్ అయినాక ఆమెకు నాకు ఇంటర్కాస్ట్ మ్యారేజ్. నేను మనోడిని, ఆమె ఆర్య వైశ్యాస్. పోతున్నానమ్మ అంటే మా అమ్మ మొట్టమొదటి దీవించే దీవెన ఏంటి తెలుసా? నాయన కలెక్టర్ ఇప్పుడు ఉంటాడా ఉండడా అనేది. వెళ్ళు నాయన, దేవుడు నీకు సాయం చేస్తాడా? తల్లి ఉంటాడా ఉండడా? నేను పోయేసరికి వాడు ఉండకుండా పోయేవాడు. ఏం చేయాలి? అయినా నువ్వు వెళ్తున్న పనిలో శుభమవుతుంది, నీకు దేవుడు నీకు సహాయం చేస్తాడా? తల్లి అంతే కదా. ఉంటాడా ఉండడా అంటే వాళ్ళు లేకుండానే పోతాడు. తిరిగి ఉద్యోగులా దేవుడు ఈ ఉద్యోగం ఇచ్చాడు. హల్లెలూయా. దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు. యథార్థంగా ఉన్నాను, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాను, ఎంతో మందిని మందిరానికి నడిపించాను, ఎన్నో సంగీతాలు వాయించాను ప్రభా, ఎన్నో పాటలు రాశాను, నేను ఆరాధించాను. ఆత్మపూర్ణుడనై నేను సంగీతం వాయిస్తే ఆ సౌలు కూడా దయ్యాలు వెళ్ళిపోయేటివి. అంత ఘనంగా వాడుకున్నావు. ఇప్పుడు నా ప్రాణం ఒక నిమిషంలో పోయేలాగా ఉంది కదా అని బాధపడతా ఉన్నాడు. 2వ మాటలో 3వ మాటలు అంటున్నాడు, పునాదులు పాడైపోగా. ఏంది ఈ నీతి, ఏంది నిజాయితీ? ఇంకా నేను ఎందుకుండాలా నీతిగా, ఎందుకుండాలా నిజాయితీగా? అప్పుడు ప్రాణం పోతుంది కదా. కొన్ని రోజుల కిందట ఆ సమ్మేళన ప్రవక్త వచ్చి నా నెత్తిన నూనె పోసి నువ్వు ఇశ్రాయేలులకు యూదా వారికి రాజు అయిపోతావా అన్నాడు. నేను ఆడ రాజు అయ్యాడు. ఇప్పుడు ఇశ్రాయేలులకు యెహోవా దేవునికి ఇంత పేరు తెచ్చాను, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడరా అని 40 రోజులు తిట్టకుండా మా యొక్క రాజును, సైన్యాధిపతిని, ఇశ్రాయేలు తిడుతుంటే ఒక్కడు ముందుకు రాలే. రోషము కలిగి షష్ఠి బతుకుతే నా దేవుని కోసం నేను చేస్తానని ముందుకెళ్ళి ఒక రాయితో కొడితే వాడు తిరిగి పడ్డాడు కదా. ఇంత చేశాను, నీతిగా నిజాయితీగా ఇన్ని ప్రార్థనలు చేస్తున్నారు, నాకేంటి వచ్చింది, నాకేంటి అంటారు కదా. నాకేంటి అంటే నాకేంటి లాభం అని, అంతే కదా. నాకేంటి అని అనేది నాకేంటి, మా పలం దగ్గర ఏదో మంచి పని అంటే నాకేంటి, నీకేంటి, దేవుడే నీకేంటి, అంతేనా కదా అంటున్నాడు. పునాదులు పాడైపోగా నీతిమంతుడు నేను చేసిన భక్తి ఇదంతా పోయిందా? ఇంకేం లాభం లేదా? పోయిందా? అప్పుడే పోయిందా అని అనుకొని బాధపడుతున్నాడు. కాబట్టి నీ శరణు వచ్చానయ్యా అని ఏడుస్తున్నాడు. ఒక పక్క మనుషులందరూ రెడీగా చంపడానికి ఉన్నారు. వాళ్ళందరూ దుష్టులయ్యా, దుర్మార్గులయ్యా, వీళ్ళని ఎంతగా నమ్ముకుంటే నాకు మోసం జరిగిందయ్యా అంటున్నాడు. మోసం జరిగిందా లేదా? వారం కింద మోసం జరిగిందా లేదా? పేర్లు చెప్పను కానీ జరిగిందా? వారం కింద 5 రోజులు ఆయన మోసం జరిగింది కదా, నమ్ముకునేది. ఓకే, దుష్టులు పాడైపోగా నీతిమంతులు ఏం యెహోవా అంటే 4వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయంలో, దేవుడు ఉన్నాడా లేదా? ఎక్కడున్నాడు? పరిశుద్ధాలయం అంటే ఏంటి? అగాపే ఆలయమా? అగాపాలయం కూడా పరిశుద్ధాలయం. ఈ గోడలు, బండలు, ఈ కబోర్డు దగ్గర దేవుడు ఆలయం. మనము వర్షపడకుండా, చలి పెట్టకుండా,
ఆరాధన ఒక క్రమంగా జరగడానికి కట్టుకున్నటువంటి గోడలు. ఇది దేవుని ఆలయం, దేవుడు నివసిస్తాడు. మనం వచ్చి ఆరాధనకు వచ్చినప్పుడు దేవుని సన్నిధి ఇక్కడ మనకు కనపడదు. ఇంతకు మించి కొత్త నిబంధనలో దేవుని ఆలయం ఏంటి అంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీకు తెలియదా? మీరే దేవుని ఆలయము. దేవుడు ఎక్కడ ఉంటాడంట? మీ హృదయంలో ఉంటాడంట. ఇప్పుడు ఆరాధనకు 3 గంటల సేపు వచ్చామమ్మా, 3 గంటల తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం, మనం పనులలో పడతాం. అప్పుడు ఎక్కడ ఉంటాడు దేవుడు అంటే నీ హృదయంలోనే ఉంటాడు. నువ్వు ఆరాధనకు వచ్చినా ఉంటాడు, ఆరాధనకు రాకుండా ఉంటే ఇంటికాడ ఉంటే మరి ఎందుకని మీరు అక్కడలేరు. వచ్చే వారం అంతా రావాల్సిందే. అంటే మీరు ఎక్కడున్నా మీ హృదయంలో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? మీ హృదయాన్ని శుద్ధి చేసుకొని యేసు రక్తంతో కడగబడి పరిశుద్ధంగా జీవిస్తూ, ప్రభువును ప్రార్థన చేస్తూ, ప్రభు వాక్యం చదువుతూ, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీ హృదయంలో అప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేసిన దేవుడు కనికరిస్తాడు. చాలాసార్లు బుర్ర పెట్టుకొని ప్రార్థన చేయండి నువ్వు ప్రార్థన చేసుకోలేదా? నీకు అది లేదా? నువ్వే ప్రార్థన చేయాలి. నువ్వే ఆమె చెప్పండి. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. ఎక్కడుందంట సింహాసనము? ఆకాశాన్ని పరిపాలిస్తాడు మన దేవుడు. భూమిని పరిపాలిస్తాడు. భూమి క్రింద ఉన్న సమస్తాన్ని కూడా ఆయన పరిపాలించాడు. అంటే భూమి మీదను ఆకాశంలోను భూమి క్రిందను నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. ఆమె చెప్పండి. సర్వాధికారి అయినటువంటి దేవుని పిల్లలు మీరెవరు? నీకు అక్కడ ఉన్నా లేకున్నా నువ్వు ఎలా ఉన్నా ఎలాగ నడవాలంటే చాలా టీవీగా నడవాలి. ఎలా నడవాలి? అసలు నేను చూస్తేనే భయపడి అందరు పోవాలండి. నువ్వేమో ఇలా అనుకోని నీకు ఎవరు భయపడతారు? నీ లోపల యేసయ్య ఉంటే నువ్వు ఎలా నడుస్తావు? కుక్కపిల్ల ఎలా నడుస్తుంది? అదే సింహం అయితే ఒక కాలు ఇట్లాని ఉంటుందా కదా? అంతే. మీరంతా సింహ పిల్లల్లా ఉండాలి. ఎవరిలో ఉండాలి? ఎవరు 100 ముగ్గురు అన్నారు. మీరంతా సింహ పిల్లలే. సరేనా? కాబట్టి సరే, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గోనినా, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గోనినా, నా పిల్లలు ఆకలి గోనురే నేనున్నంత వరకు, నా పిల్లలు ఆకలి గోనురే నేనున్నంత కాబట్టి మనం ఎవరు అంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత మనకు ఆస్తి ఉండొచ్చు, లేకపోవచ్చు, ఇల్లు ఉండొచ్చు, లేకపోవచ్చు, అప్పుడు భోజనం లేకపోవచ్చు, కానీ నీ హృదయంలో యేసు ఉంటే నీ ముఖంలో ఒక నవ్వు కలకలగా ఉంటుంది. అన్నం లేదు, నీళ్లు లేవు, దానికే భయపడవు. అవన్నీ కూడా దేవుడు ఆ సమయానికి ఇస్తాడు. ఆమె చెప్పండి. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తున్న టైం అయిపోయింది. దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలకు దేవుడు ఏ విధంగా సాయం చేస్తాడంటే, మా పాప MDS అవుతుంది, మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, PCA. ఫీజు 1,50,000 రూపాయలు కట్టాలి. మేము వాళ్ళ కట్టం ఇవ్వలేదు, పెళ్లి ఖర్చులు కూడా ఏమి ఇవ్వలేదు, ఫ్రీగా చేసుకున్నాం. ఇక ఎంగేజ్మెంట్ మాత్రం చేశాం. ఒక వారం ఉంది టైం. నైడి 1,50,000 రూపాయలు ఫీజు కట్టాలి అని ప్రార్థన చేస్తాను. 2వ రోజు వచ్చి చెప్పింది ప్రార్థన చేస్తున్నాను. 3వ రోజు వచ్చి చెప్పింది ప్రార్థన చేస్తుంది. ఎప్పుడు ప్రార్థనేనా, ప్రయత్నం లేదా అనింది. ప్రయత్నం అంటే ఏమంటుంది? ఎవరిని అడగవా, ఏమైనా తీసుకురావా? నేను మొట్టమొదటి దేవుని దగ్గర ఏం కమిట్మెంట్ తీసుకున్నానంటే, ప్రభా నేను నీ సేవ కూర్చున్నాను కాబట్టి నేను ఎవరిని అడగను,
నువ్వు ప్రేరేపించి వాళ్ళని తెచ్చిస్తే తీసుకుంటా, అది ఏదైనా కావచ్చు. ఇవ్వకుండా పర్వాలేదు అని నా కమిట్మెంట్ అన్నమాట. దేవుడు సేవకు పిలిచాడు కదా, భయపడకము, నిన్ను నీ పిల్లలు నేను పోషిస్తానన్నాడు. ఇప్పుడు పాపకు ఫీజు కట్టాల్సిన బాధ్యత ఎవరిది? తండ్రిగా నాది. నా తండ్రి ఎవరు? సమస్తము కలిగినటువంటి వాడు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద ఉంది. ఆమెకు దాచి ఉంచినటువంటి ఫీజు ఆయన దగ్గర ఉంది. నన్ను చూసి నువ్వు డాడీ కదా, నువ్వు కట్టకపోతే ఎట్లా అంటే, పోనీ మా ఆయన అడుగుతున్నా అని. మీ ఆయన అడగడానికి వీలు లేదు. కట్టమే ఇవ్వకుండా చేసి మళ్ళీ ఫీజు కూడా నువ్వు కట్టు అల్లుడు అంటే నాకు మర్యాద ఉంటుందా? వాళ్ళ ఇంటికి పోతే మర్యాద ఉండదు, మా ఇంటికి వచ్చిన మర్యాద. నేను అడగను. పోనీ మా మామని అడుగుతున్నా అని. ఆయన 2 జిల్లాలకు ఆఫీసర్, చేపల ఫిష్ దాంట్లో. వద్దు అన్న. మా అత్త వద్దు, మా మరదలు బ్యాంక్ ఆఫీసర్ వద్దు. ఎవరొద్దు. భయపడకు, నిన్ను పోషిస్తానన్నాడు దేవుడు. ఆయన అడుగుతా, ఇంకా 3 రోజులు టైం ఉంది. మమ్మీ ఏమైనా అరేంజ్ చేశాడా? మమ్మీ లోపల మాట్లాడుతున్నాడు తల్లి కూతురు. బాగా ఉంటుంది, బాగా తెచ్చేస్తుందా? మీరు ఇంతే, ఇంకా మీరు ఇంతే. చూద్దాం. నా పేరు నోటీస్ బోర్డులో చూస్తారు, పలాని స్వాతి కిరణ్మయి డాక్టరు ఇంకా 1,50,000 కట్టలేదని చూస్తారని అనిందనమాట. నాకు చాలా కోపం వచ్చింది. ఒకసారి రూమ్లోకి వెళ్ళి మోకరించి, ప్రభా ఏంది ఈ పరిస్థితి? భయపడకు, నిన్ను నీ పిల్లలను పోషిస్తానన్నావు కదా. ఆ బాబుకి ఏదో ఫీజు కావాలంట 1,50,000. పంపు. ఎవరను పంపు? యూ సెండ్ ఇట్ సమ్ మీన్స్, ఏదో విధంగా పంపు ఆ బాబుకు. ఎవరి దగ్గరికి పోయి అడిగితే నేనేంటి నీ సేవకునిగా, నీ సేవకుని ఎందుకు నేను? రోజు డాడీ రేపే లాస్ట్, వాళ్ళమ్మ క్యారీ బాక్స్, నాకు ఆకలి లేదమ్మా, ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గర ఇడ్లీ తింటానేమో అని స్కూటర్ స్పీడ్గా నడుపుకుంటూ పోయిందమ్మా. ఆడపిల్లలకు పంపస్ ఏం చేస్తారు? నడపండి స్పీడ్గా, కానీ ఎవరికి కింద పడితే మళ్ళా కాలు బాగేవారు, నీకు పెళ్లి చేయలేదు కదమ్మా. పోయి వెళ్ళింది, స్పీడ్గా వెళ్ళింది. నాకు గుండె దడదడా అంటున్నాయి. సాయంకాలం లోపల 1,50,000 నాకు కావాలి అని దేవుడితో ఫోన్ చేశాను. ఫోన్ అంటే మాట్లాడాను. ఐ వాంట్ 1,50,000 రూపీస్ బై ఈవినింగ్. నువ్వు మాట తప్పే దేవుడు కాదు కదా. మాట తప్పడానికి నేను నరుడు కాదు కదా. నన్ను పిలిచింది నువ్వే కదా. ఆ అమ్మాయి ఎవరు? నా బిడ్డ. అంటే నీ బిడ్డనే కదా, మీ ఇద్దరు నీ బిడ్డలమే కదా. ఫీ ఎవడు కడతాడు? మంచిగా ఉద్యోగం చేసుకుంటూ పాస్టర్ వస్తే భోజనం పెట్టి కానికి ఇచ్చి మళ్ళీ సువార్తకి వెళ్తా ఉంటే వద్దురా నువ్వు సేవకు రా అన్న. వచ్చానా లేదా నేను? ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? సాయంకాలం స్కూల్ వస్తుంది, గేట్ దగ్గర ఉన్నాను. ఈ పాప ఎక్కడ స్పీడ్గా వస్తుంది, బాగా తెచ్చాను. నైస్గా పార్కింగ్ చేసుకుంటూ ఒక చూపు చూసి నవ్వింది. అమ్మ మా బిడ్డ నవ్వే తెల్లు ఏమిటి ఏమైందిరా అంటే, డాడీ 1,50,000 పడ్డాయి డాడీ. మళ్ళీ చెప్పు, 1,50,000 రూపాయలు బ్యాంకులో పడ్డాయి అండి. ఎవరు వేశారమ్మా? దీనికి క్యాజువల్గా చెప్పాను దేవునికి, నాకు కావాలి సాయంకాలం కల్లా 1,50,000. నువ్వు ఏం చేస్తావు చేసుకోని చెప్పాను. జార్ఖండ్లో కొండ జాతి వారి మధ్యన పండ్లు వీకడానికి 2 సంవత్సరాలు డాక్టర్లుగా పనిచేసింది. కలకత్తా వెళ్ళి కలకత్తా నుంచి మన 8 గంటల ప్రయాణం కొండలలో, కొండ వాళ్ళ పండ్లన్నీ పీకి డాక్టర్కి పనిచేసింది. అప్పుడు ఆమెకి జీతం వచ్చేటప్పుడు పిఎఫ్ దాపెట్టారంట. పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్. ప్రతి నెల 3,000 3,000 వాళ్ళది 6,000 అంటే 24 నెలలు 28 నెలలు దాచిపెట్టారు. అది 1,50,000 కరెక్ట్గా అప్పుడే పడిందంట బ్యాంకులో. హల్లెలూయా. సేవకుల పిల్లలకి అని కాదు, నువ్వు కూడా ఆ విశ్వాసాన్ని, ఆ ఫెయిత్ను ఆపరేట్ చేస్తే దేవుడు అందరికీ దేవుడే. సేవకులకే కాదు, విశ్వాసకైనా నీకైనా అది ఏది అవసరమో అది అడగాల. చిన్న మాట చెప్పి ముగిస్తాను, ఎక్కువసేపు తీసుకో. నేను పిఎస్ స్వామి అక్కడ శ్రీకాకుళంలో వెళ్ళి సువార్త చేసుకుంటున్నప్పుడు అక్కడ ఒక సేవకుడు ఉండేవాడు. నగిరికట్టమైన ఊరు ఉంది, అక్కడ సేవకుడు. అన్నా 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, దేవుడు నా మాట వినడం లేదా. ఏమన్నాడు? దేవుడు అన్ని మాటలు వినాడు. నీకు అవసరమైంటేనే ఆయన ఇస్తాడు, లేదా ఆయన కనికరం ఉంటేనే నీకు ఇస్తాడు, దయతో ఇస్తాడు. అంతేగాని నేను 3 ఏళ్ళు చేశాను, 7 ఏళ్ళు చేశాను. ఎవడో రక్షించబడడానికి ఒక మిషనరీ 7 ఏళ్ళు ప్రార్థన చేశాడంట.
ఆయన బిల్లి గ్రహం గారు ఒకటి కోసం మేము 7 సంవత్సరాలు చేశాడు ప్రార్థన. చేస్తాం మనం. ఏమంటే 3 ఏళ్ళ నుంచి ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాను. నాకు దేవుడు నాకు మాట వినడం లేదు అసలు. నేను ఏమంటే ఏం ప్రార్థన చేసావు బాబంటే హెలికాప్టర్ కావాలని ప్రార్థన చేసావు. ఏం చెప్పాను? ఏమన్నా ప్లాస్టిక్ హెలికాప్టర్ కాదు, ఆకాశం తిరిగే హెలికాప్టర్. ఎందుకయ్యా ఏం ప్రార్థన చేసావా అంటే వాడు కేపాల్ అన్నటువంటి వాడు దైవజనుడు, వాడు ఇక్కడక్కడ హెలికాప్టర్ తిరుగుతుంటే ఆడు దైవజనుడే, నేను దైవజనుడే, ఆయనకి ఇచ్చిన హెలికాప్టర్ నాకెందుకు ఈడు అంటాడంట ఈ ప్రార్థనలో. ఆయన స్థాయి వేరు, ఆయన తిరిగే దేశాలు వేరు, ఆయన ప్రచారం వేరు. ఆయనకి ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేసి ఎన్నో దేశాలు తిరిగాడు. నీకేముంది? నాకు లేదా పాక తెచ్చి పాక లేదు కొట్టం. ఎంతమంది విశ్వాసం? 8 మంది ఉన్నారు. 8 మంది విశ్వాసం. నీకు హెలికాప్టర్ కావాలా? హెలికాప్టర్ ఇచ్చాడు అనుకో, దానికి డీజిల్ ఏదో ఉంటుంది కదా, అది వేసుకుంటావా? అది దేవుడు వేస్తాడు. మరి డ్రైవింగ్ ఎవడు వేస్తాడు? వాడిని కూడా దేవుడు వేస్తాడు. వాడి జీతం ఏం జీతము పెట్రోల్ అన్నీ అన్నట. అట్లా వద్దు. సైకిల్ ఉందా అన్న, ఉందన్న. ఒక డొక్కు స్కూటర్ అడుగు అన్నాడు. స్కూటర్ ఎందుకన్నా? నాకు స్కూటర్ అడుగు ఫస్ట్ వెళ్తూ ఉండండి. ఇంకొక పిల్లలు పుట్టినాక 3 పిల్లలు అవుతాం. పోలేదు. చిన్న డొక్కు కారు అడుగు, దేవుడు ఇస్తే కొత్త కారు ఇస్తాం. తర్వాత మినీ బస్ అడుగు. అట్లా స్టెప్ బై స్టెప్ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఒకేసారి హెలికాప్టర్ అడిగారు. ఏం బుద్ధి లేదురా నీకు ఆయన అంతే. మీరు కూడా బుద్ధి లేని ప్రార్థన ఎప్పుడు చేయవద్దండి. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. నెమ్మదిగా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దైవజనుడు నీతో మాట్లాడిన విషయాలు ఒక్కసారి మనసుకు తెచ్చుకో. వ్యతిరేకతలు, భయం కలిగించే పరిస్థితులు, అపాయాలు, దిక్కులేనిగా మార్చబడిన పరిస్థితుల్లో శరణు దొచ్చడానికి దేవుడు ఉన్నాడు. ఆయనే నీకు ఆశ్రయం. నిన్ను పోషించేవాడు, నీ పిల్లలను సంరక్షించేవాడు, సార్వభౌమ అధికారం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. ఆకాశం ముందు ఉండి తన మందిరం ముందు నిలిచి నిన్ను పాలించే దేవుడు. మేలు పొందిన వారు కీడు చేసిన, నమ్మిన వారు మోసం చేసిన, పునాదులు పాడైపోయిన, నువ్వు తొట్లు పడకుండా కంగారు పడకుండా ఎదురు చూస్తే అద్భుతాన్ని చేయగల దేవుడు. నిరుత్సాహపడకుండా, కురింగిపోకుండా, అపజయాలు పోరాటాల్లో సైతం ఆయన మీద ఆనుకుంటే ఆశ్చర్యకరంగా దీవించే దేవుడు. తన దాసుని మరుగు చేసి జీవిత అనుభవాల్లో నుండి నీకు క్షేమం కలిగించే మాటలు అనేకమైన నీతో మాట్లాడుతూ వచ్చాడు. నీ ప్రార్థన ఫలించలేదని చింతపడుతున్నావా? నేను అనుకున్నది జరగలేదు, అడిగింది ఇవ్వలేదని కంగారు పడుతున్నావా? ఒకవేళ నీకు అవసరం కాకపోవచ్చు, దాని సమయం ఇంకా రాకపోవచ్చు. నువ్వు శరణు దోచడం నిజమైతే తగిన కాలం ముందు నీకు సమృద్ధినిచ్చి క్షేమాన్నిచ్చి సహాయము చేయగల దేవుడు. దేవుడు స్తోత్రం చెప్పుకో. అయ్యా నన్ను కనికరించు, నన్ను అంగీకరించు, నీ పాదాల చెంతకు వస్తున్నానయ్యా. నువ్వే నా దేవుడు, నువ్వే నా ఆశ్రయము, నువ్వే నా శరణు. నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు నాయన, నువ్వే నా దిక్కు. ఉదయకాలం లేస్తూనే దేవుడితో చెప్తున్నాను, దేవా నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు అని దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. నేను విడుతున్న పోరాటాలు, నలుగుతున్న పరిస్థితులన్నీ, నా హృదయం ఉన్న కలవరం అంతా రెండు దేవుడు నాతో కూడా మాట్లాడాడు. నేను దేవుడు స్తుతిస్తున్నాను. ఈ సంగతి ఒక్క మాట దేవుడితో చెప్పుకోవచ్చు. వెళ్ళే ముందు, దేవా మనుషులందరూ పారిపోమంటున్నారు, పక్షిలాగా తప్పించుకో అంటున్నారు, నా మీద విల్లు ఎక్కువ పెట్టున్నారు, ఎటు చూసినా నాకు ఏ ఆశ్రయమూ కనబడలేదు. నా హృదయమందు నువ్వు మాట్లాడుతున్న మాట వినిపిస్తా ఉందయ్యా. నువ్వే నాకు దిక్కని, నిన్నే నమ్ముకున్నా, నిన్నే ఆశ్రయించా. నువ్వు విడిచిపెట్టు దేవుడు కాదయ్యా. రాజులు నమ్ముకుంటే కంటే, అధికారులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని భక్తులు చెప్పిన మాట నేను సొంతం చేసుకుంటున్నాను. యు ఆర్ మై రిఫ్యూజ్. నీవే నా ఆశ్రయదుర్గము నాయన. నీ పాదాల చెంతకు వస్తున్నాను. ఎన్నడూ నా విశ్వాసం తొట్టుపోనీయకు, నా నమ్మిక సరళిపోనీయకు నాయన, నా ఆశను బలహీనపడనీయకు. ప్రభుతో చెప్పుకున్నా. ఒక చేయి పైకెత్తి నీ హృదయాన్ని తెరచి తేటగా ప్రభు నీతో మాట్లాడాడు. తన దాసును సుదూర ప్రాంతం నుంచి తెచ్చి
మీతో మాట్లాడాడు. కుమారుడు మరణించిన ఆయన చెప్పు చదవలేదు. సంపాదించగలిగే స్థానాన్ని విడిచిపెట్టే సేవకు వచ్చిన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు నష్టం, కష్టం, బలహీనత, ఓడిపోయినట్లు కనిపించవచ్చు. మనం ఎన్నడూ ఓడిపోయి, ఎందుకంటే మన దేవుడు జయించిన వాడు, జయశీలుడై మనం గెలిస్తే చూడాలని ఆశపడేవాడు, గెలిపించడానికి మనకు తోడుగా ఉండేది. ఆయన పాదాలు పట్టుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు స్తోత్రాలు. మీ దాసులు మరుగు చేసి నాతో మాట్లాడవు. మా అంతరంగంలో పోరాటం, మా బ్రతుకులో కలవరం, ఆయా సమయాల్లో బలహీనపడుతున్నటువంటి మా విశ్వాస నావ తొట్టుపడుతూ ఉన్నప్పుడు నీవు చుక్కానివై, నీవే లంగరువై, మా బ్రతుకు నడిపించే నావికుడివై ధైర్యపరుస్తూ స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ మధ్యాహ్నం కూడా మీరు మాట్లాడిన మాటలు బట్టి ఉన్నా ధైర్యం తెచ్చుకొని నీ శరణతో వచ్చి నువ్వు పాలించేవాడవని, పోషించేవాడవని, విడిచిపెట్టేవాడు కాదని ఎరిగి నిన్ను మహిమపరచడానికి సహాయం చేయి. నువ్వు వాడుకొని మాతో మాట్లాడిన మీ దాసును బట్టి వందనాలు చెప్పిస్తున్నాను. సేవకురాలు బిడ్డలను, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి, వారు పనిచేస్తున్నటువంటి ఐఎం పరిచర్యలు నాయన, ఆ సంస్థలో పనిచేస్తున్న మిషనరీ, వారి మీద ఉన్నటువంటి సేవాభారం, ఆత్మభారం అధికపరచు. వారి కోసం ప్రార్థించే భాగ్యం మాకు దయచేయండి. సహకరించడానికి, పలివారస్తులు అవడానికి మాకు చూపించు. ఈ ఆరాధనలో మరొకసారి మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.